వీటూ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సౌకర్యాల కల్పనలో శ్రీకాళహస్తి ఆలయం ముందంజ. భక్తుల సంతృప్తిలో 74.4%తో ఏపీలో ప్రథమ స్థానం. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణ మూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేగంగా జరుగుతున్న శివం రహదారి పనులు. శ్రీకాళహస్తి పట్టణానికి త్వరలో తీరనున్న ట్రాఫిక్ సమస్య. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘన స్వాగతం పలికిన అధికారులు. వెంకటగిరిలో ఘనంగా శ్రీ పోలేరమ్మవారి జాతర. పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, నిర్వహణ అంశాల్లో భక్తులు సంతృప్తి చెందడంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాష్ట్రంలోని మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆయా దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలను సేకరించిన ప్రభుత్వం వివిధ ఆలయాల్లో భక్తుల సంతృప్తి రేటులో శ్రీకాళహస్తి ఆలయం 74.4%తో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆలయంలో భారీగా సంస్కరణలను తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దక్షిణ కైలాస క్షేత్రంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 4 అంశాలకు సంబంధించి భక్తులు సంతృప్తి రేటు రాష్ట్రంలో మిగతా ఆలయాల కన్నా మెరుగ్గా ఉంది. సర్వేలో ప్రథమ స్థానం పొందింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రముఖ ఆలయాల్లో భక్తుల అభిప్రాయాలను కోరుతూ ప్రత్యేక QR కోడ్ స్టిక్కర్లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. వివిధ ఆలయాల నుంచి భక్తులు వెల్లడించినటువంటి అభిప్రాయాలను సేకరించిన ప్రభుత్వం ఆగస్టు మాసానికి సంబంధించి శ్రీకాళహస్తి ఆలయం భక్తుల సంతృప్తి రేటు 74.4%తో రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచింది. ఆలయాల్లో దర్శనాలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, ప్రసాదం, నాణ్యత తదితర అంశాలకు సంబంధించిన సర్వే నిర్వహించారు. గత 6 నెలల్లో శ్రీకాళహస్తి ఆలయం మరోసారి ప్రథమ స్థానం పొంది భక్తుల మన్ననను అందుకుంటుంది. మరోవైపు శ్రీకాళహస్తి ఆలయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అభిషేక సేవలను సంస్కరణలు చేపట్టాలని ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అభిషేక సేవలో భక్తుల సంతృప్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో అభిషేక సేవలో టికెట్లను కుదించి భక్తులు సంతృప్తి చెందే విధంగా అభిషేక సేవను పొందేలా చేయాలని, అభిషేకాలను పూర్తిగా ఆన్లైన్ సిస్టంలో తీసుకురావాలని కసరత్తు చేస్తున్నారు. అలాగే అంతరాలయం దర్శనాలు సోమ, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం వరకు నిలిపివేసి సర్వదర్శనాలకు మాత్రమే అనుమతించాలని, విఐపీల మూలంగా సామాన్య భక్తులు అసంతృప్తి చెందే పరిస్థితి లేకుండా చేయాలని భారీ సంస్కరణలు చేపట్టే విధంగా ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయం సంకట చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ సంకట చతుర్దశి పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకట చతుర్దశి నాడు నిర్వహించు సంకట చతుర్దశి పురస్కరించుకుని ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణమూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలోని కరుణాకర్ గురుకల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఏపీ ప్రభుత్వ విప్పు బోలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే తస్సమట్ల ధర్మరాజు తదితరులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అధికారులు వారిని ఆలయ సాంప్రదాయం ప్రకారం సాదరంగా ఆహ్వానించి వారికి దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్య త్వరలో తీరనుంది. దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన శివం టు శివం రోడ్డు నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ ఎక్కట్లు సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉంది.
శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన శివం టు శివం రోడ్డు నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ ఇక్కట్లు సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం శివం టు శివం రోడ్డు నిర్మాణంలో చెంబేడు కాలువ గేట్లు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చెంబేడు కాలువ గేట్లను క్రాస్ చేస్తూ ఇక్కడ కాలువకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా బ్రిడ్జి నిర్మాణం చేసి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి స్లాబ్ లెవెల్ కు రావడంతో స్లాబ్ పూర్తి చేసుకుంటే దాదాపుగా రోడ్డు నిర్మాణ పనులు ఒక దశకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా మట్టి పనులు పూర్తి కావడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు స్వర్ణముఖి ఆనకట్ట నుంచి రామసేతు వంతెన వరకు సైడ్ వాల్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. స్వర్ణముఖి నదిలో వరద ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కరకట్టుకు ఇబ్బంది లేకుండా రోడ్డు కోతకు గురి కాకుండా స్వర్ణముఖి నదిలో సైడ్ వాల్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. వర్షాలకు ముందే ఈ పనులన్నీ ఒక దశకు చేరుకుంటే తదుపరి రోడ్డు నిర్మాణం పనులు మళ్లీ దశ పనులకు ఇబ్బంది లేకుండా ముందుకు సాగే అవకాశం కనిపిస్తున్నాయి. రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతూ ఉండటంతో శివం టు శివం రోడ్డు త్వరలోనే కాళహస్తి ప్రజలకు అందుబాటులోకి రానుంది. శ్రీకాళహస్తి ఆలయంలో శానిటేషన్ టెండర్ వ్యవహారంపై దేవస్థానం మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కువ మొత్తానికి నూతన టెండర్ ఖరారు చేయడం వల్ల స్వామివారి హుండీ సొమ్ము దుర్వినియోగం అవుతుందని అన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న శానిటరీ కాంట్రాక్ట్ అర్ధాంతరంగా రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్ కు అధిక మొత్తానికి అధిక శాతానికి టెండర్ కట్టబెట్టారని ఆలయ మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆరోపించారు. 2 ఏళ్లలో 10 కోట్ల రూపాయలకు పైగా ముక్కంటి రాబడికి గండి పడేలా చేసే విధానం సరికాదన్నారు. గతంలో శానిటరీ టెండర్ ను యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ వారు ఒక్క మాసంకు 36,99,000కు టెండర్ దక్కించుకున్న పనులు నిర్వహిస్తున్నారని అన్నారు. వీరికి వచ్చి ఆగస్టు 26 వరకు గడువు కూడా ఉందని గుర్తు చేశారు. అయితే ఆలయ ఈవో బాపిరెడ్డి మేఘాల మీద టెండర్ కు మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ కొత్త టెండర్ ని నిర్వహించి శానిటరీ టెండర్ ను పద్మావతి ఎంటర్ప్రైజెస్ కు 76,66,000కు ఖరారు చేయడం గమనించదగ్గ అంశం అన్నారు. అంటే పాత టెండర్దారుడు కంటే ప్రస్తుతం టెండర్దారుడు 40 లక్షలు అధికంగా ఒక నెలకు చెల్లించాలన్నారు. మరోవైపు టెండర్ను 4.5% అధికంకు అప్పగించడానికి అంగీకరించడం, మరోవైపు దీనికి 18% జీఎస్టీ కలుపుకుంటే ఒక నెలకు 94,51,000 రూపాయలు శానిటరీ టెండర్లోనే దేవస్థానం నిధులు వెచ్చించాల్సి వస్తుందన్నారు. గత టెండర్తో పోలిస్తే ప్రస్తుత టెండర్దారునికి నెలకు 40 లక్షల చొప్పున ఏడాదికి 4,80,00,000 రెండేళ్లకు 10 కోట్ల మేర చెల్లించాలి అని అన్నారు. వీటికి హెచ్చింపు శాతం జీఎస్టీ కలుపుకుంటే ఏడాదికి 12 కోట్ల పైగానే చెల్లించాల్సి వస్తుంది. ఇంత భారీ స్థాయిలో టెండర్ అప్పగించడం సరికాదన్నారు. ఎక్కడైనా రీటెండర్ జరిగితే ప్రస్తుతం ఉన్న టెండర్ కన్నా తక్కువగా వచ్చేలా చేస్తారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం టెండర్ కన్నా 3 రెట్లు పెరిగే విధంగా చేయటం గమనిస్తే నిలువు దోపిడీ విధానం బట్టబయలందన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్తూ ఆలయ ఆదాయం పెరుగుతున్నప్పుడు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన విధంగా చర్యలు చేపట్టాలని, అయితే ప్రస్తుతం ఒక శానిటరీ కాంట్రాక్టర్లోనే కోట్ల రూపాయలు దేవుడి సొమ్ములు కాంట్రాక్టర్కు దోచిపెట్టే విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని గమనించి వెంటనే ఈ టెండర్ను రద్దు చేయాలని, పాత టెండర్ని కొనసాగించాలని అంజూరు శ్రీనివాసులు కోరారు. ఇంతవరకు కూడా దేవస్థానంలో భక్తుల్ని దోపిడీ చేస్తూ వచ్చారు. వివిధ రకాల దోపిడీలు జరుగుతున్నాయి. వాటి మీద ప్రత్యేకించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే భగవంతుడిని దోపిడీ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మన శ్రీకాళహస్తి దేవస్థానానికి హుండీ ఆదాయము నెలకు 30 రోజులకి కౌంట్ చేస్తే 1,80,00,000, ఓ ఎమ్మ అంటే 2 కోట్ల రూపాయలు 30 రోజులకి వస్తుంది. మన వాళ్ళు 40 రోజులకి అటు కౌంటింగ్ చేస్తే 2,50,00,000 అటు కూడా వస్తాయి. కానీ 30 రోజులకే కౌంట్ చేస్తే 2 కోట్ల రూపాయలు ఆ విధంగా మనకు ఆదాయం వస్తుంది. హుండీ ఆదాయమే అతిపెద్ద ఆదాయం శ్రీకాళహస్తి దేవస్థానానికి. టికెట్ల ద్వారా వాటి ద్వారా ఏర్పడేదానికన్నా ఇది ఖర్చు లేని హుండీ ఆదాయం. ఈ ఆదాయంలో ఇప్పుడు వారు చెప్పే ప్రకారం అయితే శానిటరీకి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. నెలకు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 76,66,897 రూపాయలు అతను చేస్తే దానికి 4.5% ఎక్సెస్. ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఒక 3,45,000. ఆ రెండింటినీ కలుపుకుంటే
వాటి మీద 18% జిఎస్టీ. ఈ మూడింటిని కలిపితే 96 లక్షలు 97 లక్షలు అవుతుంది ఇంచుమించు. అంటే కేవలం ఒక నెలకి ₹1 కోటి శానిటరీకి ఇచ్చి మళ్ళా తొందరలోనే సెక్యూరిటీ కూడా తీసుకునేస్తుంది సేమ్ కంపెనీ. ఆ సెక్యూరిటీ కూడా ఏం చేయబోతున్నారంటే అది ఒక 1.5 కోటి అయిపోతున్నారు నెలకి. అంటే డైరెక్ట్గా భగవంతుడిని లూటీ చేసేదానికి, భగవంతుడి హుండీ ఆదాయాన్ని లూటీ చేసేదానికి కూటమి ప్రభుత్వం విచ్చలవిడితనానికి ఇది అంకురార్పణ చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో 100% లక్ష్యాలను సాధించి జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని సంబంధిత వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో 100% లక్ష్యాలను సాధించి జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని సంబంధిత వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నుండి వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ప్రతి ఒక్క వైద్యాధికారి వారికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, అప్పుడే గ్రామీణ ప్రాంత వాసులు మనపై నమ్మకం కలిగి ఉంటారన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రాలలో జరుగు కార్యక్రమాలను పరిశీలించి తక్కువ ప్రగతి సాధించిన కేంద్రాల అధికారులను గల కారణాలు తెలుసుకుని, అలాగే లక్ష్యాలు సాధించడానికి అవసరమైన సౌకర్యాలు వనరులను కల్పించాలన్నారు. ప్రత్యేకంగా ఆరోగ్య కేంద్రంలో జననాల సంఖ్యను పెంచాలని, రాబోయే 3 నెలల్లో లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో కూడా 100% లక్ష్యాలను సాధించి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని సంబంధిత వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డాక్టర్ వి బాలకృష్ణ నాయక్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శైలజ, డిఎల్ఏటిఓ డాక్టర్ మురళీకృష్ణ, డిఎస్ఓ డాక్టర్ శ్రీనివాసరావు, డిపిఎంయు డాక్టర్ శాంతకుమారి, డిఐఓ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డివైడిఎంహెచ్ఓ మరియు తదితర ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ మెన్స్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. భారత ప్రభుత్వం పెన్షనర్ల నియమ నిబంధనలను మారుస్తూ మార్పు చేసిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, దానికోసం పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ మెన్స్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం పెన్షనర్ల నియమ నిబంధనలను మారుస్తూ మార్పు చేసిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, దానికోసం పోరాటం ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. పెన్షనర్ల ఆరోగ్యం గురించి ఉన్నతాధికారులతోటి చర్చించి పలు కొత్త ఆదేశాలు ఇప్పించడానికి కృషి చేయడం జరిగిందన్నారు. 8వ పే కమిషన్ను ఇంతవరకు అపాయింట్మెంట్ లేదని, ఏఐఆర్ఆర్ఎఫ్ పెన్షనర్లకు ఉన్న పలు సమస్యలను సంబంధిత అధికారులతో ప్రతిరోజు చర్చిస్తూ పెన్షన్లకు సహాయపడుతూ ఉందన్నారు. అనంతరం డిజిటల్ టెక్నికల్ అధికారి శామ్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రాం ద్వారా సైబర్ నేరాలను గురించి వివరంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ చైర్మన్ హసన్ సాహెబ్, బ్రాంచ్ సెక్రటరీ జయంత్ కుమార్, రవీంద్రబాబు, షణ్ముగం, షరీఫు, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రేణిగుంట గ్రామ సర్పంచ్ నాగేశం, అబ్దుల్ సలీం, కృష్ణయ్య, అల్లాబక్షు, రంగయ్య, రామ్మూర్తి, జి రాజేంద్ర ప్రసాద్, పి వెంకటేశ్వర్లు, అప్పారెడ్డి, బి రాజేంద్రన్, అబ్దుల్ సలీం, సుబ్రహ్మణ్యం, సి జి మూర్తి తదితరులు పాల్గొన్నారు. జోనల్ సెక్రటరీ కాపీ సార్. ఓకే సార్. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ పెన్షన్ మినిస్ట్రీలో ఏకైక గుర్తింపు పొందిన రైల్వే సంస్థగా 65 సంవత్సరాలుగా రైల్వే పెన్షనర్స్కి సేవలు అందిస్తుంది. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ 60వ జనరల్ బాడీ మీటింగ్ చెన్నైలో 17, 18వ తారీఖు జరగబోతుంది.
ఈరోజు రేణిగుంటలో మేము ఒక డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. రేణిగుంట పెన్షనర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ అనుబంధ సంస్థలో ఒక డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం ఈరోజు చేపట్టాము. 17వ తారీఖు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజిటలైజేషన్ అనే కార్యక్రమం 17వ తారీఖు చెన్నైలో కూడా పెరంబూరులో జరగబోతుంది. దీనికి పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి రేణిగుంట నుంచి కూడా రావాలని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేశాము. అట్లాగే అక్కడ 32 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నాము. దాంట్లో ముఖ్యంగా మాకు పే కమిషన్లో చైర్మన్ అపాయింట్ చేయాలని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వాలని, అట్లాగే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్టోబర్ 10వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర వేలాది పెన్షనర్స్తో ధారణా కార్యక్రమం చేయాలని కూడా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్, ఫోరం ఫర్ పెన్షనర్ అసోసియేషన్ పిలుపు మేరకి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ కూడా ప్రతి ఒక్క బ్రాంచ్లో రేణిగుంట బ్రాంచ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ఈనాటి కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. జాతర సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ పోలేరమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రితో పాటుగా ఎమ్మెల్యే కె రామకృష్ణ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ధ్యాన మందిరం నిర్మాణానికి దేవాదాయ మంత్రి శంకుస్థాపన చేశారు. వెంకటగిరిలో వెలసిన శ్రీ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ జాతర సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, కమిటీ చైర్మన్ గొల్లకుంట మురళీకృష్ణతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెంకటగిరి నందు కొలువైన శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ జాతర ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర పండుగ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవసారి ఇక్కడ భక్తులు అమ్మవారి జాతర జరుపుకుంటున్నామన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోందని, ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈ జాతరను రాష్ట్ర పండుగగా గత సంవత్సరం నుండి నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం, దాతలు, జిల్లా అధికారులు, శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి మద్దతునిస్తున్నారని అన్నారు. గతంలో 5 ఆలయాల్లో మాత్రమే రాష్ట్ర పండుగ వాతావరణం ఉండేదని, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11 ఆలయాలకు పెంచి ప్రతి ఆలయానికి 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అమ్మవారి జాతరకు 40 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ నుండి విడుదల చేసిందని, ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ముఖ్యమని భావిస్తోందన్నారు. కరోనా సమయంలో శీతల యాగం చేయటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు, కిరీటం, స్వర్ణ హస్తాలు, స్వర్ణ పాదాలు చేయాలని సంకల్పించి 1,70,00,000 రూపాయల విలువైన ఆభరణాలు తయారు చేశారు. శాశ్వత రాబడి కోసం 72 అంకణాల స్థలాన్ని అమ్మవారి ఆలయం ట్రస్ట్ పేరుతో మార్పు చేసి 1,65,00,000 రూపాయలతో భవన సముదాయం, ధ్యాన మందిరం నిర్మించడానికి శంకుస్థాపన చేస్తామన్నారు. అమ్మవారికి నైవేద్యం పెట్టే స్థలం కోసం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, ఇది అమ్మవారి సంకల్పమని, దానిని నెరవేర్చడమే లక్ష్యమని తెలిపారు. భక్తులందరూ గతంతో పోలిసి ఈ సంవత్సరం జాతరను ప్రభుత్వ లాంఛనాలతో చేయటం సంతోషదాయకమని తెలిపారన్నారు. మీడియా సహకారం కోరుతూ ఇలాంటి కార్యక్రమాలను భక్తులకు తెలిసే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియపరచాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతోటి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించామని, ఈ సంవత్సరం ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులు కేటాయించిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఏడు జాతర గతంలో కన్నా చాలా బాగుందని భక్తులు హర్షం వ్యక్తపరిచారు. ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా విజయవంతం చేయడానికి కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పండుగని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారుగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు. సుమారుగా 1000 మంది పోలీసులు సిబ్బందిని నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రేపు తెల్లవారుజామున జరిగే అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకుంటారు.
బాబు ముందుకు పో. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, రమేష్ బాబు, గుమ్మనూరు జయరాం, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె నారాయణరావు తదితరులు వేరువేరుగా ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు ఆలయంలో రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందచేయగా పండితులు వేదాశీర్వచనం చేశారు. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. తిరుమల శ్రీవారిని ప్రముఖ తెలుగు యాంకర్ శ్రీముఖి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల శ్రీముఖిని చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. చట్టపడి నడవడిక తిరుమల తిరుపతి దేవస్థానం appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media should be prohibited. Legal action will be taken against the violators. Om Namo Venkatesaya. తిరుమల క్షేత్రದಲ್ಲಿ రాజకీయ భాషణ ಮಾಡುವುದು. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సౌకర్యాల కల్పనలో శ్రీకాళహస్తి ఆలయం ముందంజ. భక్తుల సంతృప్తిలో 74.4%తో ఏపీలో ప్రథమ స్థానం. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణ మూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేగంగా జరుగుతున్న శివం రహదారి పనులు. శ్రీకాళహస్తి పట్టణానికి త్వరలో తీరనున్న ట్రాఫిక్ సమస్య. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘన స్వాగతం పలికిన అధికారులు. వెంకటగిరిలో ఘనంగా శ్రీ పోలేరమ్మవారి జాతర. పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.